అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. అక్షయ తృతీయ వస్తుంది కదండి. అక్షయ తృతీయ అనగానే అందరికీ బంగారమే గుర్తొస్తుంది. చాలామంది అప్పు చేసైనా సరే కొంచెమైనా బంగారాన్ని కొనుక్కోవాలేమో అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని ఏ శాస్త్రంలోనూ కూడా చెప్పబడలేదు. నిజానికి ఆ రోజు చేయవలసింది దానం. అక్షయ తృతీయ అంటే వైశాఖ శుద్ధ తృతీయ లేదా తదియ. ఆ రోజు చేసిన దానం ఏదైనా కూడా అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఎప్పటికీ తరగని ఫలితం అన్నమాట. అంటే ఈ జన్మలో మనం అక్షయ తృతీయ రోజు అన్నదానం చేసామనుకోండి, మనకి ఏ జన్మలోనూ కూడా అన్నానికి లోటు రాదు. అలాగే వస్త్రదానం చేస్తే ఎన్ని జన్మలెత్తినా వస్త్రానికి లోటు అనేది ఉండదు, అలా అన్నమాట. అలా మీకు ఓపిక ఉంటే కనుక బంగారాన్ని దానం చేయండి. కానీ బంగారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుక్కోకూడదు. ఎందుకంటే బంగారంలో కలిపురుషుడు ఉంటాడు. కాబట్టి ఆ రోజు బంగారాన్ని కొనుక్కోవడం మంచిది కాదు. అయితే అక్షయ తృతీయ రోజు ఏమి దానం చేయాలి, ఎలా చేయాలి అన్నది తెలుసుకుందాం. ముందుగా మనకి శాస్త్రాల్లో చెప్పబడింది అయితే ఉదక దానం అంటే నీళ్లు దానం చేయాలి. అది ఎలా చేయాలంటే ఒక కొత్త కుండని కొని బాగా వాసన లేకుండా శుభ్రపరిచి దాని నిండా చల్లటి నీరు పోసి ఏవైనా సుగంధ ద్రవ్యాలు అంటే యాలకులు, పచ్చకర్పూరం లాంటివి వేసి ఆ కుండను దక్షిణతో సహా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. అలాగే అంచున్న వస్త్రాన్ని కూడా దానం చేయొచ్చు. ఇంకా స్వయంపాక దానం కూడా చేయవచ్చు. అలాగే వేసవికాలం మొదలవుతోంది కాబట్టి చలివేంద్రం కూడా ఈరోజు ప్రారంభిస్తే చాలా మంచిది. ఇంకా చెప్పులు, గొడుగు లాంటివి ఎండలో బాగా అవసరపడతాయి కాబట్టి వాటిని కూడా దానం చేయొచ్చు. వీటిలో మీ స్తోమతకి తగినట్లుగా ఏ దానం చేయగలిగితే ఆ దానం, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, మంచినీళ్ళ దానం కానీ ఏదైనా చేయొచ్చు అన్నమాట. కాబట్టి ఈ అక్షయ తృతీయకి మీరు కూడా మీకు తోచిన దానం చేసి అక్షయమైన ఫలితాన్ని పొందండి. అంతేకాని అప్పులు చేసి మరీ బంగారం కొనే ప్రయత్నం మాత్రం చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.